స్టార్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శేఖర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్న వారిని ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు డాక్టర్ల పర్యవేక్షణలో రక్తనిధి సేకరించారు. రాలేదు 26 రాలేదు. సందర్భంగా మన సాయి సిద్ధార్థ కళాశాలలోని రక్తదాన శిబిరాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఇందులోని మా స్టాఫ్, మా స్టూడెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 మెంబర్స్ వరకు బ్లడ్ డొనేట్ చేశారు. సో వాళ్ళంతట వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి, మేము ఎవరిని ప్రాపగేట్ చేయలేదు, వాళ్ళంతట వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చారు. సో వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు ఒకరిని రక్షించాలని కానీ అనే టార్గెట్తోనే, మమ్మల్ని ఎవరిని రక్షించక్కర్లేదు, మేము ఒకరిని రక్షిస్తామనే నినాదంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఇది 32వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన కాలేజీలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా కనీసం 3 క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. సుమారుగా సాయి సిద్ధార్థ కళాశాల నుంచి సుమారుగా సంవత్సరానికి 150 నుంచి 200 యూనిట్ల రక్తాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, గజపతినగరం హాస్పిటల్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు ఇంకా అగ్రెసివ్గా చేయడానికి మా విద్యార్థులు సహకరించి మా స్టాఫ్తో ఇంకా మంచి కార్యక్రమం